వెల్కమ్ టు వైరల్ న్యూస్. మన దగ్గర ఇంకొక డూప్ కళాకారులు ఉన్నారు, సీనియర్ కళాకారులు, పెద్దవారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం ఆయన పేరు, వివరాలు. సార్, మీ పేరు, మీరు ఏ గెటప్ వేస్తారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎం వెంకటరమణ అండి. నన్ను అందరూ ఆటో కృష్ణ అంటారండి. నేను జూనియర్ కృష్ణగా చేస్తానండి. నేను ఆటో వేస్తుంటానండి. ఖాళీ టైంలోనూ యాక్టింగ్ చేసినప్పుడు జూనియర్ కృష్ణగా చేస్తుంటాను సార్. కృష్ణ గారు పాత్ర వేస్తుంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఏ ఊరు అన్నారు సార్? మాది విశాఖపట్నం సార్. విశాఖపట్నం నుంచి వచ్చాను సార్. మీటింగ్ అనేసి వచ్చాం అక్కడికి. కృష్ణ గారు గెటప్ వేసినప్పుడు ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుంది సార్? మరి తిరిగిలేదు సార్. ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ మాత్రం సూపర్. ఎందుకంటే ఫిగర్ ఆర్టిస్టులు కాబట్టి తర్వాత డ్యాన్స్ని పెట్టి మంచి ఆడియన్స్, మంచి పేరు ప్రతిష్టలు వచ్చినమాట. అంటే కృష్ణ గారు ఆయన ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఇండస్ట్రీని వేలారు. అలాంటి కృష్ణ గారు మీరు 32 సంవత్సరాల నుంచి నేను చేస్తాను. కృష్ణ గారు అన్ని సంవత్సరాలు వెళ్తే కృష్ణ గారు 32 సంవత్సరాల నుంచి నేను వైజాగ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం. వైజాగ్ ఒకటే కాదండి, ఎక్కడ పిలిచినా ఎక్కడ బుకింగ్ లో అయినా నేను వెళ్తుంటాను. ఎలా వస్తాయండి మీకు? ఎన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి నెలకి? అంటే అది సీజన్ బట్టి ఎవరు ప్రోగ్రాలు చెప్తుంటే వాళ్ళకి వెళ్తుంటారండి. మనకి వెళ్తాను, కిరాయి తీసుకుని వచ్చేస్తామంట. ప్రోగ్రామ్ ఆడిసి వాళ్ళకి ఒకే చేసుకుంటాను, వాళ్ళకి హైలైట్ చేస్తూనే వచ్చేస్తాం. మీ మేకప్ అన్ని మీరే వేసుకుంటారు? మేకప్ మాదేనండి, కాస్ట్యూమ్స్ మాదే, రికార్డింగ్ మాదే. ఓన్లీ వాళ్ళతో పిలిస్తే వెళ్ళేసి ప్రోగ్రామ్ వాళ్ళకి ఆడేసి టైంకి వచ్చాడు అండి. పేమెంట్స్ అవి పర్వాలేదండి? అట్లా మనం ఇంకేమన్నా అంటే ఇప్పుడు రకరకాల ఆర్ట్స్ వచ్చేసినాయి, ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, మీకు ఎలా ఉంది? ఇప్పుడు చాలదనుకుంటే చాలదండి, సరిపెట్టుకుంటే సరిపోద్ది సార్. అది చాలదనుకుంటే చాలదండి. అది వాళ్ళు ఇచ్చిన కిరే. ఎందుకంటే ఎక్కడికో ఇప్పుడు ఊరు వెళ్తాం. ఇప్పుడు నేను వైజాగ్ నుంచి ఇక్కడ రావాలనుకోండి, కనీసం నాకు 2 రోజులు 2500 3000 ఇస్తారు, ఛార్జీలు ఇస్తారు. అప్పుడు 2 రోజులు వేస్టే కదండి. అదే లోకల్లో ఆడుకుని అదే డబ్బులు ఇస్తారు. అదేనమాట. అలాగే మరి తక్కువైనా ఎక్కువైనా ఆడుతాం సార్. దాని గురించి ప్రాబ్లం లేదు. ఆడటానికి తక్కువైనా ఆడుతాం, ఎక్కువైనా ఆడుతాం అండి. ఇక మీరు కృష్ణ గారి గెటప్ ఇంకేమన్నా సార్? రామారావు అంటే మొన్నటి నుంచి ప్రాక్టీస్, ఎందుకంటే కొద్దిగా ఒళ్ళది వచ్చింది దాని మీద. రామారావు గారి చేశారు. రామారావు గారి గెటప్ కి ఎలా ఉంది? అది కూడా బాగానే ఉందండి. రామారావు గెటప్ కూడా బాగానే ఉందండి. అంటే మీకు ఇప్పుడు అసోసియేషన్ ద్వారా ఏమన్నా ఇప్పుడు సమస్యలు ఇవన్నీ ఉన్నప్పుడు ఏమన్నా క్లియర్ అవుతున్నాయా? ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బందులు ఉన్నాయి సార్, చాలా ఇబ్బందులు అండి. ఎందుకంటే ఎవరు సాయం చేసింది లేదు సార్. ప్రభుత్వం నుంచి ఏమన్నా కానీ ఏది కూడా మన కళాకారుల తరపు నుంచి మాత్రం ఏ సాయం లేదు సార్. నిజంగా చెప్పాలంటే మనకి తెర మీద సూపర్ స్టార్ కానీ, ఎన్టీఆర్ కానీ, వారు నిజమైన హీరోలు, సూపర్ స్టార్లు. బయట పబ్లిక్ లో వాళ్ళ రూపాన్ని చూపించే నిజమైన హీరోలు. వీళ్ళని చూడగానే నిజంగా ఒక్కొక్కసారి కృష్ణ గారు కనిపించారా, రామారావు గారు కనిపించారా అనే ఫీలింగ్ అనిపిస్తుంది. అంటే అంత అద్భుతంగా చేస్తుంటారు. కానీ మీ వెనకాల ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఇవన్నీ ఉన్నాయి. యాక్టింగ్ చేయాలి సార్. మనం ఇవన్నీ ఇంకా వదిలేయడమేనండి. వెళ్ళామా, ఎంజాయ్గా చేసామా, అందరికి మెప్పించామా, వచ్చామా. కృష్ణ గారు లాగా ఒక 2 గెస్చర్స్ ఇవ్వండి. వానకు తడుస్తూ రేజీ పగలు శ్రమించిన అరపూట అన్నానికి నోచుకొని నిర్భాగ్యులు నా ప్రజలు. చాలని బట్టలు శరీరానికి కప్పలేకపోతే అవమానం భారంతో చిక్కుపడితే నా చెల్లెళ్ళు. తల్లి పాలు లేక తాగడానికి కనీసం గింజి కూడా లేక ఏడ్చి శ్రమకెళ్ళిపోయే పసిపిల్లలు. వాళ్ళని చూసి ఆవేదన పడక మంత్రాలు చేయరా, నీ సృష్టరాజు నా జాతిని సర్వనాశనం చేసింది రుద్రబాయ్. ఆ కన్నీటి ప్రవాహాల్లో రుద్ర కంటకట్టింది, నీ పాలనపై పగబట్టింది. ఈ రేగిన అగ్నిజ్వాల చల్లరదు. ఈ పోరాటం ఎంతవరకు, ఈ జలప్రాణి గడ్డ వదిలి పారిపోయేంత వరకు, ఈ నిప్పుటేరులే, ఈ రక్త వర్షాలే, ఈ జీవన మరణ పోరాటమే. నువ్వు నన్ను చంపలేపురా. ఒక్క సీతారామరాజు సరిపోతే లక్షలాది సీతారామరాజు ఉబ్బేస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవీరుడే విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్య పునాదులు వెల్లకిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ బ్రేరి, స్వతంత్ర వినోదం, శంకా మారుతం. అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. సూపర్ అండి, సూపర్ సూపర్ సూపర్. అసలు నిజంగా డైలాగుని గుర్తుపెట్టుకుని ఇంత సేపు చెప్పడం అంటే నిజంగా చాలా చాలా గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నా పేరు ఎం వెంకటరమణ అండి. నన్ను అందరూ ఆటో కృష్ణ అంటారు. వైజాగ్ అండి మాది. నా ఫోన్ నెంబర్ 8886221225 అండి.